ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ 'రస్సల్ పలూజా' అనైతే అయిపోయిందన్నమాట. సో, నిజంగా మీరు చెప్పండి ఈ 'రస్సల్ పలూజా' మీకు నచ్చిందా లేదా? సో, మీరు కంపల్సరీ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందా లేదా? మనమైతే ఏమో ఎక్స్‌పెక్ట్ జేసినాం. ఏదో పెద్ద సర్ప్రైజ్ రిటర్న్ జరగబోతుంది. వేరే లెవెల్‌లో ఉండబోతుందని. బట్ అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదని జెప్పాలి ఈ 'రస్సల్ పలూజా'. సో, మనకి స్టార్టింగ్‌లోనే మన 'ట్రిపుల్ హెచ్' రింగ్‌లో కనిపిస్తారన్నమాట. వెల్కమ్ జెపిస్తారు. అంటే ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్తారు. న్యూ ఇయరా ఈఎస్‌పీఎన్ అని వెల్కమ్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ప్యాట్ మేకఫీ బ్యాక్ స్టేజ్‌లో నుండి వస్తారు. అంటే కార్‌లో నుండి వస్తారన్నమాట. అండ్ అప్పుడు ట్రిపుల్ హెచ్ కూడా వెల్కమ్ చేస్తారు. మన ప్యాట్ మేకఫీ దగ్గరికొస్తారు. అండ్ ఫైనల్‌గా ప్యాట్ మేకఫీ కామెంటరీ చేయడానికి వస్తారన్నమాట. సో, కామెంటరీ చేస్తారు. సో, మనకి ఈ 'రస్సల్ పలూజా' స్టార్టింగ్‌లోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్‌తో స్టార్ట్ అయిందన్నమాట. ఆయన పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఈ మ్యాచ్‌లో. సో, అంత పెద్దగా మ్యాచ్ ఏం లేదు. అండ్ జస్ట్ అంటే స్టార్టింగ్‌లో మన బ్రాక్ లెస్నర్‌ది అప్పర్ హ్యాండ్ ఉంటది. అండ్ దాని తర్వాత కొద్దిసేపటికి మన జాన్ సీనా 3 ఏఏలు కనెక్ట్ చేస్తాడు మన బ్రాక్ లెస్నర్‌కి. అండ్ వెంటనే బ్రాక్ లెస్నర్ లేచి అంటే ఆ 3 ఏఏలు కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే బ్రాక్ లెస్నర్ లేచి ఎఫ్5ల వర్షం కురిపిస్తాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఒక 5, 6 ఎఫ్5లు కొడతాడన్నమాట మన జాన్ సీనాకి. సో, దానికంటే ముందు 2 సూప్లెక్స్ సిటీలు కొడతాడు. అండ్ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎఫ్5లు కనెక్ట్ చేస్తాడు. కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన బ్రాక్ లెస్నర్ విన్ అయిపోతాడు. ఒక టైప్‌లో ఈ మ్యాచ్ స్క్వాష్ అయిపోయిందని చెప్పాలి. మన బ్రాక్ లెస్నర్ జాన్ సీనాని స్క్వాష్ చేసి పడేసినాడు. సో, నేనైతే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాను. వేరే లెవెల్‌లో ఉంటది. మొత్తం వేరే లెవెల్‌లో ఉంటది. వెపన్స్ యూజ్ చేస్తారు. లాస్ట్ టైమ్ అన్నారు కాబట్టి వేరే లెవెల్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసినాను. బట్ ఈ మ్యాచ్ మట్టికి చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిందన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ ఎండింగ్ అస్సలు నచ్చలేదని తిడుతున్నారు. సరే బ్రాక్ లెస్నర్ విన్ అయ్యిండు ఓకే. సో, బ్రాక్ లెస్నర్ 2 సంవత్సరాల తర్వాత రిటర్న్ చేసిండు, గెలిచిండు ఓకే. బట్ ఫుల్ డామినెన్స్ చూపించిండన్నమాట బ్రాక్ లెస్నర్. సో, ఇప్పుడు జాన్ సీనా డేట్ వేస్ట్ అయిపోయిందని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. సో, ఇప్పుడు మీరేమంటారంటే బ్రాక్ లెస్నర్ గెలవడం నీకు నచ్చలేదు కదా! అని ఈ టైప్‌లో అంటారన్నమాట. సో, బ్రాక్ లెస్నర్ గెలిచిండు హ్యాపీయే. బట్ ఈ మ్యాచ్‌లో చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. జస్ట్ 3 ఏఏలు, 2 సూప్లెక్స్ సిటీలు అండ్ దాని తర్వాత ఎఫ్ఐల వర్షం. ఇది తప్ప ఏం లేదన్నమాట మ్యాచ్‌లో. అండ్ దాని తర్వాత మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత బ్రాక్ లెస్నర్ రింగ్ దిగుతారు. రింగ్ చుట్టూ తిరుగుతారన్నమాట. మళ్ళొకసారి రింగ్‌లోకొచ్చి రెఫరీకి ఎఫ్ఐ కొడతాడు. అండ్ మళ్ళొకసారి జాన్ సీనాకి ఎఫ్ఐ కొడతాడన్నమాట. సో, బ్యాక్ టు బ్యాక్ ఎఫ్ఐలయితే కొట్టిండు. సో, చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. జాన్ సీనా అలా ఓడిపోవడం. స్క్వాష్ చేసి పడేసిండు ఒక టైప్‌లో చెప్పాలంటే. వేరే లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేసినాను ఈ మ్యాచ్ అయితే ఈ 'రస్సల్ పలూజాలో' మొత్తం బుగ్గన చేసి పడేసినారని చెప్పాలి ఈ మ్యాచ్ అయితే. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదు అనిపిస్తుంది. వార్ గేమ్స్‌లో మళ్ళీ ఫైట్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పాల్ హేమన్ వచ్చి మన బ్రాక్ లెస్నర్‌కి ఇంట్రొడ్యూస్ చేసినారు. సో, బ్రాక్ లెస్నర్‌కి ఇంట్రొడ్యూస్ చేసినారన్నమాట. సో, దాన్ని బట్టి క్లియర్‌గా అర్థమైపోతుంది. మన బ్రాక్ లెస్నర్, పాల్ హేమన్ కలిసిపోతారు. అండ్ ఈ వార్ గేమ్స్ కోసమేనైనా సో, దాంట్లో మనకి మళ్ళీ బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా మధ్య ఫైట్ చూడడానికి దొరుకుతది. అండ్ చిన్న పిల్లలైతే ఏడ్చేసినారు. మన జాన్ సీనా ఫ్యాన్స్ ఉంటారు కదా! చిన్న పిల్లలు ఆళ్ళు ఆల్మోస్ట్ ఏడ్చేసినారు ఇలా జరిగినందుకు. అండ్ మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మన ఎలియా నైట్ వచ్చినారన్నమాట. ఎలియా నైట్ ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ మన యూసోస్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో. సో, మన యూసోస్ వస్తారు. అండ్ దాని తర్వాత విజన్ టీమ్ వస్తది. అండ్ పాల్ హేమన్ కూడా వాళ్ళతోనే వస్తారన్నమాట. అండ్ మ్యాచ్ కొంచెం బాగుంది. సో, బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ కొంచెం బానే ఉందని చెప్పాలి. అంటే మన ఎలియా నైట్ రెఫరీగా వర్క్ చేసినారు కదా! కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనేది వచ్చింది. అండ్ మన ఎలియా నైట్ జిమ్మీ ఉసోకి సపోర్ట్ చేస్తాడన్నమాట. షేర్‌తో కొట్టమని చెప్తాడు. సో, మన ఎలియా నైట్ చూసి చూడనట్టుగా ఇడిచిపెడతాడన్నమాట. బట్ బ్రాన్సన్ రీడ్ చైర్‌తో అటాక్ చేసేటప్పుడు ఆపేస్తాడు ఎలియా నైట్. అండ్ ఈ మూవ్‌మెంట్స్ కొన్ని కొన్ని మంచిగా అనిపించినాయి. అండ్ మన జే ఉసో, ఎలియా నైట్ మధ్య కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తారన్నమాట. మన జే ఉసో ఎలియా నైట్ పైన అటాక్ చేస్తాడేమో అని మన ఎలియా నైట్ అనుమాన పడతాడు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే అండ్ ఈ మ్యాచ్‌లో బానే ట్రై చేసినారు. యూసోస్ బానే ట్రై చేసినారు. సో, ఎంతైనా అక్కడ ఉన్నది బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ కాబట్టి ఈ మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ మన జే ఉసోకి ఫేస్ మొత్తం రక్తం అయిపోతదన్నమాట. మన జే ఉసోకి రక్తం గారుతది, దెబ్బ తగులుతది. అండ్ దాని తర్వాత మన జే ఉసోకి అండ్ మన జిమ్మీ ఉసోకి ఇద్దరికీ ఒకేసారి స్పియర్ ఇచ్చేస్తాడు. మన బ్రాన్ బ్రేకర్ ఒకేసారి టేబుల్ త్రో స్పియర్ ఇచ్చేస్తాడన్నమాట. అండ్ ఆ స్పియర్ గూడా కరెక్ట్‌గా పడదన్నమాట. ఏదో అట్లా పడ్డది కాబట్టి పడ్డదన్నట్టుగా చూపిస్తారు. అండ్ దాని తర్వాత సునామీ కొడతారన్నమాట. అండ్ ఇంకేముంది ఈ మ్యాచ్‌లో
విజన్ టీమ్ విన్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్, బ్రాన్సన్ రీడ్ హ్యాండ్‌ని రైజ్ చేయాలి కదా! వాళ్ళు విన్ అయినారు కదా! రెఫరీ కదా ఇప్పుడు ఎల్ఏ నైట్. మన బ్రాన్సన్ రీడ్ చెప్తాడు, "నా చెయ్యి లాబట్టు నన్ను విన్నర్ అని చూపించు" అంటే మన ఎల్ఏ నైట్ చూపించడన్నమాట. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తరువాత మన స్టెఫనీ వాకేర్ వర్సెస్ మన ఇయో స్కై మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ ఒక డీసెంట్ మ్యాచ్ అని చెప్పాలి. మంచిగా రెజ్లింగ్ అయితే చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరు కాదు, మన స్టెఫనీ వాకేర్. సో, మ్యాచ్ అయిపోయిన తరువాత మన స్టెఫనీ వాకేర్‌కి ఇయో స్కై రెస్పెక్ట్ ఇస్తది. అండ్ స్టెఫనీ వాకేర్ కూడా రెస్పెక్ట్ ఇస్తది ఇయో స్కైకి. అండ్ దాని తర్వాత ఇయో స్కై అక్కడ నుండి వెళ్ళిపోతది. అండ్ మన స్టెఫనీ వాకేర్ వాళ్ళ ఫాదర్‌తో కలిసి ఆ మూవ్‌మెంట్‌ని షేర్ చేసుకుంటది. ఆ ఛాంపియన్‌షిప్‌ని వాళ్ళ ఫాదర్‌కి ఇస్తది. అండ్ ఇక్కడే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతదన్నమాట. అండ్ దాని తర్వాత మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సీఎం పంక్, ఏజే లీ వర్సెస్ మన సెత్ రాలిన్స్, బెకీ లించ్ మధ్య. సో, ఈ రస్సెల్ పలూజాలో ఈ మ్యాచ్ గనక లేకపోయి ఉంటే ఈ రస్సెల్ పలూజా అసలు చూసే వేస్ట్ అని నా ఫీలింగ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం బాగుంది. సో, కొంచెం కాదు బానే బాగుందన్నమాట. వేరే లెవెల్‌లో టెలికాస్ట్ అయిపోయింది మ్యాచ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేరే లెవెల్. బెకీ లించ్ కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు, సీఎం పంక్ కావచ్చు, ఏజే లీ కావచ్చు. నలుగురు కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ మీరెవ్వరైనా ఈ మ్యాచ్ గనక చూడకపోయి ఉంటే కంపల్సరీ మీరెళ్లి చూడండి. వేరే లెవెల్ ఉంది మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో మన బెకీ లించ్ సీఎం పంక్ పైన చెయ్యేస్తది. అండ్ దాని తర్వాత టిట్ ఫర్ టాట్ లాగా ఏజే లీ మన సెత్ రాలిన్స్ పైన చెయ్యేస్తదన్నమాట, కొడతదన్నమాట. అండ్ బెకీ లించ్ అండ్ సీఎం పంక్ మధ్య ఇంటరాక్షన్స్, ఫైట్ అనేది వేరే లెవెల్‌లో ఉందన్నమాట. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు. అంటే మన బెకీ లించ్ ఊకూకే సీఎం పంక్ పైన అటాక్ చేయడం మొదలెడతది. అండ్ సీఎం పంక్‌కి తిక్కలేస్తదన్నమాట. అండ్ ఫ్యాన్స్ కూడా జీటీఎస్ కనెక్ట్ చేసే బెకీ లించ్ కని ఫ్యాన్స్ చెప్పేస్తారు. అండ్ ఇక ఫైనల్‌గా చేసేది ఏం లేక మన బెకీ లించ్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు మన సీఎం పంక్. బట్ బెకీ లించ్ ఎస్కేప్ అయిపోతదన్నమాట. షార్ప్ షూటర్‌లో పడేస్తది బెకీ లించ్ మన సీఎం పంక్‌కి. వేరే లెవెల్‌లో ఉండే మ్యాచ్. అండ్ కర్బ్ స్టాంప్‌లు కూడా పడతది. మన కర్బ్ స్టాంప్ కూడా ఇస్తాడు మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి. అండ్ ఏజే లీ కూడా మన సెత్ రాలిన్స్‌కి కర్బ్ స్టాంప్ ఇస్తదన్నమాట. ఆ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఉంటది, మన సెత్ రాలిన్స్ బెకీ లించ్‌ని ఎత్తుకొని మన సీఎం పంక్ పైన పడేద్దామని చూస్తాడు ఒక వెపన్ లాగా. బట్ మన సీఎం పంక్ ఎస్కేప్ అయిపోతాడన్నమాట. బెకీ లించ్‌కే దెబ్బ తగులుతది. అండ్ ఆ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన సెత్ రాలిన్స్, సీఎం పంక్ ఇద్దరు అనౌన్సర్ టేబుల్ పైన పడిపోతారు. అండ్ రింగ్‌లో ఏజే లీ అండ్ బెకీ లించ్ ఫైట్ చేస్తదన్నమాట. అండ్ ఇంకేముంది, మన ఏజే లీ బ్లాక్ విడో సబ్మిషన్‌లో పడేస్తది బెకీ లించ్‌ని. సో, మన బెకీ లించ్ ట్యాప్ ఔట్ చేస్తది. ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్, ఏజే లీ విన్ అవుతారన్నమాట. సో, ఇక్కడే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. ఈ మ్యాచ్ వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మన అండర్‌టేకర్ వచ్చినారు. ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ వచ్చినారన్నమాట. అమెరికన్ బ్యాడాస్ స్టైల్‌లో వచ్చినారు బైక్ మీద. అండ్ రింగ్ దగ్గరకొచ్చి అక్కడ స్టెఫనీ మెక్‌మ్యాన్ ఉంటదన్నమాట బ్యారికేడ్ దగ్గర. సో, మన అండర్‌టేకర్, మన స్టెఫనీ మెక్‌మ్యాన్ పక్కన కూర్చుంటారు. అక్కడ చైర్స్ ఉంటాయి కదా! సో, నీతో మాట్లాడాలని చెప్తాడు. సో, మన అండర్‌టేకర్ మన స్టెఫనీ మెక్‌మ్యాన్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ ఉంటది కదా! సో, ఫస్ట్ మెంబర్ కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. సో, నెక్స్ట్ ఇయర్ స్టెఫనీ మెక్‌మ్యాన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవ్వబోతుంది. అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసినారన్నమాట. అనౌన్స్ చేసినారు మన అండర్‌టేకర్. సో, దాని తర్వాత మన అండర్‌టేకర్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌తో హగ్ తీసుకుంటారు. అండ్ అక్కడ స్టెఫనీ మెక్‌మ్యాన్ కూడా ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తదన్నమాట. నిక్ ఖాన్ కూడా అక్కడే ఉంటారు. సో, దాని తర్వాత మనకి రస్సెల్ పలూజా మెయిన్ ఈవెంట్ కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ కూడా అంత ఏం లేదు. అంత బాగా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ ఫైటే అనిపించింది. అండ్ ఈ మ్యాచ్‌లో మెయిన్ ఏందంటే మన డ్రూ మ్యాకింటైర్‌కి ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వస్తది. సో, అనౌన్సర్ టేబుల్ దగ్గర కోడీ రోడ్స్‌కి కొన్ని వారాల క్రితం ఎలా అటాక్ చేసినాడో అలా అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ రెఫరీ ఆపేస్తాడన్నమాట. రెఫరీ ఎందుకు ఆపినో నాకు అర్థం అవ్వట్లేదు. అది లీగలే కదా! సో, అది లీగల్. అంటే ఆ మ్యాచ్‌లో అలా చేయొచ్చు. బట్ రెఫరీ ఆపేసినాడు. బట్ అయినా సరే డ్రూ మ్యాకింటైర్ ఆగడన్నమాట. అటాక్ చేస్తాడు. బట్ తెలివిగా కోడీ రోడ్స్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఇక దాంతో మన డ్రూ మ్యాకింటైర్‌కి ఇంజ్యూరీ ప్రాబ్లమ్ అయిపోతది. ఆ కాలుకి దెబ్బ తగులుతది. అండ్ ఇక దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు మన కోడీ రోడ్స్. అండ్ ఆ క్లెయిమోర్ కొట్టేటప్పుడు కూడా ఆ ఇంజ్యూరీ ప్రాబ్లమ్ చూపిస్తారు మన డ్రూ మ్యాకింటైర్‌కి. దెబ్బ గట్టిగానే తగులుతది. అండ్ అక్కడే పడిపోతారన్నమాట క్లెయిమోర్ ఇవ్వకుండా. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తారు. ఇంకేముంది, ఈ మ్యాచ్‌లో మన కోడీ రోడ్స్ విన్ అవుతారన్నమాట.
సో, ఈ మ్యాచ్ గూడా అనుకున్నంత ఏం లేదు. హైలీ డిసప్పాయింటెడ్ అని జెప్పాలి. సో, మరి మీకు ఈ 'వస్సల్ పలూజా' ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, నాకైతే ఏం నచ్చలేదు. నేను ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. నాకు ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ తప్ప అంతగా ఏ మ్యాచు ఎక్కువగా హై అనిపించలేదు. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్ గూడా ఏం లేవు. సో, అదన్నమాట 'వస్సల్ పలూజా' ఈఎస్‌పీఎన్ అండ్ ఫ్యాన్స్ అయితే స్టిల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. $30 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే యాడ్స్ ఒస్తున్నాయి. సో, ఇప్పుడు $30 పెట్టి కొన్నారంటే యాడ్స్ రావద్దు గదా! యాడ్స్ ఒస్తున్నాయి. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు యాడ్స్ ఒచ్చినాయి. మనకి దాదాపుగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో యాడ్స్ ఇవ్వట్లేదు. అండ్ రాలో గూడా యాడ్స్ ఇవ్వట్లేదు. జస్ట్ ఓన్లీ స్మాక్ డౌన్‌కే యాడ్స్ ఇస్తున్నారు. బట్ ఈరోజు ఈఎస్‌పీఎన్‌లో వెళ్ళిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో గూడా యాడ్స్ అనేవి వచ్చినాయన్నమాట. సో, నాకైతే ఏం నచ్చలేదు అంతగా. మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.